హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మన వంటశాలలో ఏంటంటే వర్షాలు ఆల్రెడీ పడుతున్నాయి కదండి. మా బొల్లారంలో కూడా వారం రోజుల నుంచి తెగ వర్షం వచ్చేస్తుందండి బాబు. అలవాళ్ళు బొల్లారం ఇదంతా కూడా హైదరాబాద్ అంతా వస్తుంది, అది స్పెషల్గా మా బొల్లారంలో కూడా వస్తుందని చెప్పాలన్నమాట. అప్పటికని తృప్తి ఉండదు నాకు. ఈరోజు చిట్టుపొనుకులు వేస్తున్నాను అనమాట. ఏమంటే కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలతో పాటు బజ్జీల కన్నా ఎక్కువ చిట్టుపొనుకులు అంటే చాలా ఇష్టపడతారు. బండి మీద అది ఉంటాయి చూడండి, బయట అమ్ముతారు కదా, అవన్నా చట్నీ అన్న చాలా ఇష్టపడతారు. ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలు కూడా అంతే. ఓకే, అందుకని ఆ చట్నీ ఎలా చేయాలి, ఆ చిట్టుపొనుకులు ఎలా వేయాలి అన్నది చూపిస్తాను. మా చిన్నమావయ్య చెప్పారనమాట ఎలా చేయాలి అన్నది. ఎందుకంటే చాలా బాగుంటది పచ్చడి. ఒకప్పుడు హోటల్ ఉన్నప్పుడు చేసేవారనమాట. అందుకని ఈ రోజు ఆ రెసిపీ తెలుసుకున్నాను, ఎలా చేయాలని చూపిస్తాను. ఆల్రెడీ చేసాం, మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు, ఎంత బాగుందో పచ్చడి అని చెప్పి. మీకు కూడా చూపించకపోతే మరి బాగోదు కదా, అందుకే చూపిద్దామని. ఇడ్లీ పిండి ఉంటే చాలండి, అసలు చక్కగా వేసేసుకోవచ్చు. లేదు అంటే మనకి దీనికే సపరేట్గా కావాలంటే బియ్యము మినపప్పు నానబెట్టుకోవాలి. అలా లేకుండా ఎప్పుడైనా పిండి మిగిలింది అనుకోండి, ఆ ఇడ్లీలే తినాలంటే కొంతమందికి బోర్ కొడుతుంది. నాలాంటి వాళ్ళకి ఇడ్లీ అంటే ఎంత పిచ్చో, 24 గంటలు ఇడ్లీ తినేమన్నా తినేస్తా ఉంటారు. ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారని నాకు నా ఇడ్లీ వీడియో వేసిన తర్వాత అర్థమైంది. అయితే పిండి మిగిలిపోతే ఇడ్లీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారో ఇలాగా చిట్టుపొనుకుల కింద వేయండి, అసలు మాట్లాడకుండా తింటారు. అయితే ఈ పిండి ఏంటంటే మార్నింగ్ మనం నైట్ ఒకవేళ చేసుకున్నా కానీ ఫ్రిడ్జ్లో అది పెట్టుకున్నాం, తర్వాత ఇడ్లీ వేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. బయటే ఉందనుకోండి కొంచెం పులుసుది బాగుంటుంది. ఒక 2 hours బయట ఉన్నా కూడా కొంచెం పులుపు వచ్చి బాగుంటుంది అనమాట. ఇందులో పెరుగది ఏమన్నా కలిపేమంటే ఏంటంటే మైసూర్ బోండాలు అయిపోతే ఆ టేస్ట్ వేరే వచ్చేది. పెరుగు కలపకుండా ముందుగా మనం చిట్టుపొనుకుల కన్నా ముందు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అయితే ఆల్రెడీ నేను ఇందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు ఇవన్నీ వేసాను. ఆ వీడియో మిస్ అయిందనమాట, ఆన్ చేయలేదో మరి ఏమైందో. అయితే దీనికి కావాల్సినవి ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, ఒక 6 పచ్చిమిరపకాయలు. ఇవి చీరికల కింద ముక్కల కింద చేసేసుకుని కొద్దిగా ఒక చిన్న గ్లాసులు వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలను ఉడికించుకోవాలని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే సిమ్ లోనే పెట్టుకోవచ్చు. అది ఉడకాలన్నమాట. ఉడికితే ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి, ఒక మూకుడు పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కాగాక ఒక 1/2 టీ స్పూన్, తక్కువ అండి ఆవాలు, ఓకే, కొద్దిగా జీలకర్ర, అలాగే ఇదిగో శనగపప్పు ఒక 1/2 కప్కి సగం, ఒక 2 గుంటగరిటలు అనుకోండి శనగపప్పు. అంతే, మనకు పచ్చడి ఎంత కావాలో దాన్ని బట్టి చేసుకోవాలి. ఒక 3 ఎండుమిరపకాయలు, కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. మీరు ఉత్తి పచ్చిమిరపకాయలు చేసుకున్నా సరే, లేదా ఎండుమిరపకాయలు వేసుకున్నా కానీ. ఆ పచ్చిమిరపకాయలు ఇవి బ్యాడిగి కాయలండి, ఎక్కువ కారం ఉండవు అనమాట, టేస్ట్ బాగుంటాయి పచ్చడి. కానీ నేను వాడతాను ఎక్కువ, నేనైతే మామూలుగా ఎండుమిరపకాయలు ఇవే వాడతాను ఎక్కువ, పోపులకు కానీ దేనికైనా సరే. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ ఎండుమిరపకాయలు ఏవైనా సరే వేసేసుకోవచ్చు. ఈ పప్పు బాగా వేగాలండి. ఈ ఎండుమిరపకాయలు ఏంటంటే తొందరగా వేగం అనమాట, ఈ బ్యాడిగికాయలు అందులో ఇంకా తొందరగా వేగం. ఈ వర్షాకాలం ఒకటి కదా, మెత్తబడిపోతాయి. అందుకని శనగపప్పుతో పాటే వేస్తాను. ఏ మాత్రం శనగపప్పు సరిగ్గా వేగకపోయినా అసలు మొత్తం పచ్చడి టేస్ట్ అంతా పోద్ది అనమాట. శనగపప్పు వేగిపోయింది, ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వేడికి వేగిపోద్దండి, సరిపోతుంది. శనగపప్పు అవి ఇందులో కలిపేసానండి, వేయించింది. అలాగే సాల్ట్ వేస్తున్నాను, ఒక 1.5 స్పూన్ అనమాట. అంటే ఇది చిన్న స్పూన్ కాబట్టి 1.5 వేసాను. దీంతో అయితే ఒక 3/4 టీ స్పూన్ అయితే సరిపోద్ది. అలాగే కొత్తిమీర అండి, ఇది కొంచెం వేడిగా ఉంది కదా, ఇందులోనే ఇలాగ కలిపేసుకుంటే ఆ వేడికి మగ్గిపోద్ది. లేదంటే వేయించుకునేటట్టయితే కొద్దిగా వేపుకోండి. నేను ఇలాగ పచ్చిదే వేసేస్తున్నాను. ఓకే, ఇందులో లైట్గా చింతపండు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. టమాటా ఉంది కాబట్టి నేను లైట్గా కొంచెం వేస్తాను. లైట్గా కొంచెం చింతపండు వేస్తున్నాను. ఇదంతా మెత్తగా మిక్సీలో వేసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొనుకులు వేసుకుందాం. ఇదిగోండి, ఇడ్లీ పిండి ఇదే అనమాట. ఇలా చూడండి, ఇది బాగా ఫర్మెంట్ అయ్యి ఉంటేనే బాగుంటుంది. అప్పటికప్పుడు ఉన్న పిండి, కలిపిన పిండి అయితే అంత బాగోదు. ఓకే, ఇందులో 1 స్పూను మైదా వేసుకోండి. ఇది ఎంత ఉందండి పిండి, ఒక ఇంత పిండి ఉంది అంతే మన ఇడ్లీ పిండి అయితేనే. 1 స్పూను బియ్య పిండి, అంటే 1-2 స్పూన్లు వేసుకోవచ్చు బియ్య పిండి. ఇడ్లీ పిండి కొంచెం పలచగా ఉంటుంది కదా, కొద్దిగా గట్టిగా ఉండాలి. మరి పలచగా ఉంటే ఏంటంటే నూనె లాగేస్తాయి. అందుకు ఇందులో సోడాది ఏమి వేయక్కర్లేదండి, ఇంకా ఇలాగ వేసేసుకోవచ్చు. ఒకవేళ గట్టిగా కనుక వస్తే కొద్దిగా లైట్గా సోడా మళ్ళీ కావాలంటే వేసుకోండి, ఒక 2 పనుకులు వేసుకుని చూసుకుని. ఓకే, అయితే ఇడ్లీ పిండిలో ఉప్పు కలిపానండి, కొద్దిగా సరిపోదు కాబట్టి ఇప్పుడు ఈ పిండి కలిపాం కదా 1 స్పూన్, అదిని కొద్దిగా లైట్గా చిటికెడు యాడ్ చేద్దాం. ఇదిగోండి, కొంచెం వేస్తున్నాను అంతే, సరిపోతుంది. తో పాటు కొంచెం కొత్తిమీర వేస్తాను, అందరూ వేసుకోరు, నేను వేస్తున్నాను అంతే. ఇందులో పెద్దవాళ్ళది అయితేనే చట్నీస్ అది ఏమి తినకుండా మనకి ఏమి చేయక్కర్లేదు అనుకున్నాడు చిన్న చిన్న పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవచ్చు, ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలో అయినా సరే పచ్చిమిరపకాయలు అది కచ్చాపిచ్చా కింద చేసేసుకుని వేసుకోవచ్చు అనమాట. ఓకే,
నూనె పెట్టానండి, నూనె కాగుతుంది. చిట్టుపొనుకులు అయితే వేసేసుకుందాం. దీనికి మెయిన్ స్పెషల్ చట్నీ అనమాట. చేయి కొద్దిగా తడి చేసుకుని అప్పుడు చిన్న చిన్నవి వేసుకోవాలి. మంట కొంచెం సిమ్ము కాదు మీడియం కాకుండా పెట్టుకోండి, ఎందుకంటే మరీ సిమ్లో పెట్టద్దు. అలానే హైలో పెడితే ఏంటంటే ముందు వేసి వేగిపోతాయి, చిన్న చిన్నవి కదా వేసేవి ఇవి. అందుకు ఇవి వేసేసుకున్న వెంటనే కొంచెం మీడియం నుంచి హై ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. పెట్టుకుని ఇలా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకుంటే సట్రం ఇలా తిప్పామనుకోండి అన్నీ ఈక్వల్గా రౌండ్గా ఎగుతాయి. ఇంక ఇవి తిరగేయడానికి ఉండదు, ఇలా ఒక్కొక్కటి ఇలా తిరగేయడానికి ఉండదు కదండి. ఇవేంటంటే ఇలా తిప్పుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కటి ఇలా తిరగేయడానికి ఉండదు, ఏగలేదేమోనని. ఇలా తిప్పుకున్నామంటే ఈక్వల్గా రౌండ్గా ఎగుతాయి అనమాట. ఇవి మంచి రంగు రావాలి. ఇలా తెల్లగా అది ఉన్నప్పుడు తీసేయకూడదు. ఇట్లని కలర్ చూడండి ఎలా వస్తున్నాయో, ఇలాగా కలర్ రావాలన్నమాట. ఓకే, తీసిన తర్వాత ఇంకా కలర్ వస్తాయండి, సరిపోతుంది. ఇవైతే తీసేస్తున్నాను. చిట్టుపొనుకులు అంటే మరీ చిట్టుపొనుకులు అయిపోయినాయి. ఇదిగోండి, చిట్టుపొనుకులు అయితే రెడీ అయిపోయినాయి. పచ్చడి కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇందులో పసుపు వేసుకోవాలండి, కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు. కొంచెం కలర్ వస్తుంది అనమాట. మనం శనగపప్పు అవన్నీ వేయించి వేసాం కదా, అది. టేస్ట్లో మాత్రం చట్నీ కూడా అలాగే ఉంటుంది, పొనుగులు కూడా అలాగే ఉంటాయి. మీకు టేస్ట్ చేసి చెప్తాను ఒకసారి. ఓకే, ఇది ఇంకా పలచగా చేసుకోవాలండి చట్నీ అయితేని. నేను ముందే వాటర్ ఎందుకు పోసేయడం అని చెప్పేసి పెడతాను. పదండి టేస్ట్ చేద్దాం. మన చిట్టి పణుకులు వేడిగా రెడీ అయిపోయినాయి. చూపిస్తారండి మీకు కూడా. పైన ఎంత క్రిస్పీగా ఉండి లోపల చూడండి భలే గుల్లగా ఉన్నాయి కదా. దీన్ని ఇలా చట్నీలో ఇలా ముంచుకుని ఇంకొంచెం పలచగా ఉంటే బాగుంటుంది. ఓకే, కారంగా పుల్లగా చిట్టి పణుకులు సగానికి విరుచుకోక్కర్లేదు. ఇలా ముంచుకోవడం, తినేయడం. సౌండ్ వస్తుందా పైన ఎంత క్రిస్పీగా ఉందో. మీలో చిట్టి పణుకులు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పచ్చడి టేస్ట్ బాగుంది, చిట్టి పణుకులు కూడా సూపర్ అనమాట, అద్దరిపోయినాయి. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.